ఇంత బుర్ర తక్కువ ఏదో వాళ్ళందరినీ పట్టుకొచ్చి బిగ్ బాస్ 9 లో పడేశాడు బిగ్ బాస్. అసలు బిగ్ బాస్ కి బుర్ర లేదనిపిస్తుంది నాకు. బిగ్ బాస్ సీజన్ 9 నా భూతో నా భవిష్యత్, నా భూతో నా భవిష్యత్, నా భూతో నా భవిష్యత్. ఏంటి స్వామి, 2 వీక్స్ లో టాప్ 5 ప్లస్ ఫినాలే ఉంది. ఇప్పటికీ ఇంకా వీళ్ళకి నామినేషన్స్ అంటే చెత్తగా సిల్లీగా సోదిలాగా అనిపిస్తుంది. పవన్ ఏంటి అసలు, ఏం రీజన్లు చెప్తున్నాడు, పిచ్చ పిచ్చగా నవ్వుతున్నాడు. అసలు ఎందుకు నామినేషన్ అయ్యాలో తెలియదు అతనికి. అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అదని మాట్లాడుతున్నాడు. అసలు వామ్మో, ఇన్ని రోజుల నుంచి పవన్ ఇంత డంబ్ క్యాండిడేట్ అనేది నిన్న నామినేషన్స్ లో మాత్రమే బయటపడింది నాకు తెలిసి. సీరియస్లీ చెప్తున్నా. అందుకే అతని క్యాండిడేట్ ఇన్ని రోజుల నుంచి మాట్లాడితే ఇంత డంబా. అట్లాంటి వాళ్ళకు ఓటు వేస్తున్న వాళ్ళకు మిమ్మల్ని అనాలి అసలు. యాక్చువల్గా ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు వాళ్ళని అనాలి, ఓట్లు వేస్తున్న వాళ్ళని. అంత డంబ్ క్యాండిడేట్. అండ్ తనుజ, ఈ మహానటి, ఎన్నిసార్లు మహానటి అన్న, అసలు సీరియల్ యాక్టింగ్ లో ది బెస్ట్ ఆస్కార్ అవార్డు ఇచ్చేయచ్చు తనుజకి. అంత యాక్టింగ్ చేస్తుంది, అంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. అందరూ పిచ్చోళ్ళు ఆడ కూర్చున్న వాళ్ళు నామినేషన్స్ కి వెయిట్ చేస్తూ ఉంటే వచ్చి నువ్వు ఇమాన్యుయల్ తోన ఫైట్ చేసి గొడవ పడి ఏడ్చి ఆడేడ్చి నువ్వేడ్చి మీరు ఒకరి బాండింగ్ ఒకరు తెలుపుకోవడానికి నామినేషన్స్ పర్వం అవ్వాలమ్మా మీకు. సడన్ గా స్విచ్ అయిపోతావా ఇమాన్యుయల్ ఏడ్చి నువ్వే నా ఫ్రెండ్ అనేసరికి? బుర్రా బుద్ధి అసలు ఏమైనా ఉందా? ఏం తలాతో కలేని మనిషి ఈ పిల్ల అయితే. సీరియస్లీ చెప్తున్నా, ఇంత వర్స్ట్ అసలు ఈసారి నో బడీ ఈస్ డిజర్వింగ్ అనిపించింది నాకు. పక్కన పెడితే సుమన్ శెట్టి ఏమడుతుందో ఆయనకి తెలియదు. అండ్ రీతు గురించి నేను మాట్లాడాల్చుకున్నాను. అసలు రీతు అయితే ఇంత చిన్నలాగా బిహేవ్ అంత చిన్నలాగా బిహేవ్ చేస్తుంది. సంజన, నీకు ఇమాన్యుయల్ కు నా బాండ్ మీద మాత్రం ఎవరు ఏలు పెట్టి చూపకూడదు. నువ్వు ఇమాన్యుయల్ ని అసలు నామినేషన్ లో పెట్టవు. మీ బాండింగ్ అంత పవిత్రమైనది, మీ బాండింగ్ అంత గొప్పది. మిగతా వాళ్ళ బాండింగ్ రీతు పవన్ది కానీ, లేకపోతే తనుజ భరణిది కానీ, లేకపోతే దివ్య భరణిది కానీ, లేకపోతే ఇంకోటిది కానీ వేస్ట్. వాళ్ళందరూ వేస్ట్. నువ్వు ఒకదానే పవిత్రంగా పర్ఫెక్ట్ గా ఉన్నావు బాండింగ్ లో. పో. అసలు తనుజని తీసిపడండి సారీ మన సంజనాన్ని తీసిపడండి సార్. సంజన సుమన్ శెట్టి ఇద్దరిని తీసిపడండి. అసలు వేస్ట్. పవన్ తీసిపడండి. సంజన, పవన్, సుమన్ అట్టర్లీ వేస్ట్ ఉన్న వాళ్ళలో. అండ్ కళ్యాణ్, ఏంటి బాబు, ఏంటి ఇప్పుడు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నావు నువ్వు? ఉన్న వాళ్ళల్లో ఎవరైతే నామినేట్ కాలేదంటే నీకు అక్కడ ఆప్షన్లు ఎవరెవరు ఉన్నారు? ఇమాన్యుయల్ ఉన్నాడు ప్లస్ భరణి ఉన్నాడు. ఇమాన్యుయల్ ఎందుకు పెట్టట్లేదు నువ్వు? అంటే నువ్వు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నావు. ఇమాన్యుయల్ మీద నీకేం పాయింట్ లేవా పెట్టడానికి? భరణి ఒకడే కనిపిస్తున్నాడా? ఒక్కరంటే ఒక్కరు కూడా బుర్ర లేదు అనిపించింది నాకైతే నిన్న. అసలు అంటే ఇంత దద్దీ బ్యాచ్లను వెతికి 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 తీసుకొచ్చి మన మీద పడేసాడే బిగ్ బాస్ అని ఒక చిన్న బాధ వేస్తుంది ఈసారి. ఇంత దద్దీ బ్యాచా, ఇంత వేస్ట్ బ్యాచా? అరే రే 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 రే, ఒక్కడికి బుర్ర పని చేయట్లేదు. టాప్ 5 ఏముంటాడు, టాప్ ఫస్ట్ ఫినాలే కంటెస్టెంట్ ఎవరవుతారు, ఎంత టాస్క్లు ఉన్నాయి, అండ్ ఎంత ప్రెస్టీజియస్ అవార్డు ఇది అనేది అసలు ఎవరికి అర్థం కావట్లేదు. చిచి, నాకైతే అసలు నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత ఓట్లు వేయడమే దండగా అనిపించింది.